ఓ పక్కన యాజకులు ప్రజల్ని దండించి, అరే ఇది తప్పురా అని చెప్పడం మానేశారు. నీతిలోకి నడిపించాల్సినటువంటి యాజకులు అవినీతిని ఖండించడం మానేశారు. మీరు పాలు పొంగిస్తే మీ ఇంటికి నేను రాను అనాల్సిన పాస్టర్ గారు పాలు పొంగించిన తర్వాత ఈయనెళ్ళి మళ్ళీ యేసుప్రభు కోసం ప్రార్థన చేస్తాడు. వాళ్ళు ఆల్రెడీ అగ్నిదేవుడికి పూజ చేసేసారు అప్పటికే. సో ఇంకా గట్టిగా పాస్టర్ గారిని అడిగితే వాస్తు బైబిల్లో కూడా ఉందని ఎలా చెప్తున్నాడో ఈ రోజుల్లో. వాస్తు ఏంటిది ఏస్గేల్కి కొలతలు దేవుడు ఇచ్చినప్పుడు వాస్తుంది. ఆయన ఎవరు ఈయన నోవహుకి వడగట్టమని కొలతలు ఇచ్చినప్పుడు కూడా వాస్తుంది అని వాస్తు గురించి ఏమాత్రం తెలియనటువంటి పాస్టర్ గారు ఎలా చెప్తున్నారో ఆ రోజులు కూడా ఈ పాస్టర్లు ప్రీస్టులు అందరూ కలిసి